లేదు లేదు, ఇదిగోండి వచ్చినట్టున్నారు. యా వచ్చారు. మ్యూట్లో ఉన్నట్టుంది తనది. హెడ్సెట్ ఇట్లా వస్తే సింబల్ వస్తే సురేష్ కూడా మంచిగా వస్తుంది. ఓకే. యా. ఫర్ ఇంట్ ఐ నార్మల్గా ఇనిషియలైజేషన్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 10, ఐ ప్లస్ ప్లస్ ఇస్తే సరిపోతుంది. అదే ఎస్. 4 ఇటరేషన్స్ ఇస్తాను. నాకు లేదని అంటే ఓన్లీ ఈ ఫర్ లూప్ అనేది కూడా కంట్రోల్ బ్రౌజర్ లోడ్ అయిన తర్వాత సర్చింగ్ ఉంది కదా, టెక్స్ట్ సెట్ టెక్స్ట్ ఎంటర్ చేస్తున్నాం కదా, ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలని అంటే ఎంటర్. ఓకే. నేను ఎక్కడ చూడండి సుబ్బారెడ్డి గారు, ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫర్ ఎక్కడ పెట్టారు దాని పక్కన కర్సర్ ఉంచితే కనుక మీకు అది లింక్ అవుతుంది. చూడండి, ఇలా ఉంచితే కనుక ఇక్కడ హైలైట్ అయిందా, ఈ దీని ముందు ఉంచితే కనుక దీని కర్సర్ ఇక్కడ హైలైట్ అవుతుందా. యా, ఇది చిన్న సింపుల్. నార్మల్గా మనం ఎక్కడుంది మా ఫర్ లూప్ అనేసి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అలా దాని ముందు కర్సర్ అలా ఉంచితే కనుక మీకు తెలిసిపోతుంది. ఓకే, సింపుల్. ఓకే, వస్తున్నాను సుబ్బారెడ్డి, ఎందుకు తొందరపడతారు? 2 అవర్స్ ఉంది సెషన్, ఈజీగానే అయిపోతుంది. ఓకేనా? వన్స్ ఇది రన్ అయిపోయి మీరు చూసారనుకోండి, నెక్స్ట్ ఏంటంటే మీ దాంట్లో రన్ చేయటమే. త్రీ టైమ్స్ క్లిక్ కొట్టింది, చూసావా? సుబ్బారెడ్డి, ఇక్కడ 3 టైమ్స్ క్లిక్ కొట్టిందండి. ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను చూడండి. సురేష్ ఒకసారి మ్యూట్ పెడతారా మీది? జస్ట్ సురేష్ని మ్యూట్లో పెట్టుకున్నాడు చాలు. ఆయనకి లైట్గా వస్తాను కదా. సార్ వినిపిస్తుందా? లేదు, నాతో ఏం మాట్లాడడం లేదు, నాకేం వినిపించట్లేదు కదా సార్. వినిపిస్తుంది సురేష్. ఓకే. ఓకే. యా ఓకే. సుబ్బారెడ్డి, ఇందులో చూడండి ఎన్నిసార్లు క్లిక్ కొట్టింది. సెట్ టెక్స్ట్ యా 4 టైమ్స్, నాట్ 3 టైమ్స్ కాదు, 4 టైమ్స్. ఎందుకంటే మనం ఫర్ లూప్ 4 పెట్టాం. సేమ్ ఇదే మాదిరిగానే ఇప్పుడు మీకు అర్థమవుతే ఫస్ట్ మీరు ఫర్ లూప్ని ఇన్సర్ట్ చేయండి. లేదు అని అంటే కనుక చెప్తాను. ఓకేనా? మీరు కంట్రోల్ తీసుకోండి. సార్ ఒకసారి ఏం చేశారు చెప్పండి సార్. మీరు ఇంకా షేర్ ఇవ్వలేదు. షేర్ ఇస్తే మాకు కనిపిస్తుంది. కాల్ షేర్ మెను, షేర్ స్క్రీన్. శ్రీనివాస్ సార్. యా చెప్పండి సురేష్ గారు, చెప్పండి. ఒకసారి ఏం చేశారు చెప్పండి సార్ బ్రీఫ్గా. ఓకే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే చెప్తాను సురేష్, ఒకసారి చూడు, నో ప్రాబ్లం. ఓకే.
సురేష్ ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఫర్ లూప్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సుబ్బారెడ్డి మంచి క్వశ్చన్ అడిగారు. ఎలా ఫర్ లూప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు స్క్రిప్ట్స్లో అంటే ఓ చిన్నది ఎగ్జాంపుల్ నా సిస్టంలో చేసి చూపించాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం చూడండి. మళ్ళీ కావాలంటే నా సిస్టంలో వచ్చినప్పుడు చెప్తాము. ఓకేనా? ఓకే చెప్పండి సుబ్బారెడ్డి. ఓకే, ఎక్కడ ఎండ్ అయింది? ఏంటి చేయలేదు. ఓకే, ఆ స్టెప్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసారా ఆల్రెడీ? యా, ఆల్రెడీ హైలైట్ అయినట్టుంది. ఓకే ఓకే, ఇప్పుడు ప్లేబ్యాక్ చేయండి. ఓకే, యా అవుతుంది అవుతుంది అవుతుంది. ఆల్రెడీ మనం ఓ నేను మీరు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఇవ్వనట్టున్నారండి సుబ్బారెడ్డి అందులో, లేకపోతే స్క్రిప్ట్ మామూలుగా కాదు, సూపర్గా రన్ చేస్తుంది. యా యా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మిగతా ఎగ్జాంపుల్స్ అంతా ప్రాక్టీస్ అంతా బాగానే వచ్చిందా సుబ్బారెడ్డి ఇంతకీ? సురేష్ మీరు అయ్యో మనం డిస్కస్ చేయకుండా ఇంకా ఈ కండిషన్స్ అంటే ఒకసారి చేస్తే వచ్చేస్తుందిలేండి. ఓకే, గుడ్ గుడ్. అవును అవును. ఓకే, యా చేయండి చేయండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఓటీ అని చెప్తే నేను మీకు ఓటీ అని చెప్పేస్తే నేను నా జాబ్ ఏంటంటే నెక్స్ట్ నేను అజర్షన్స్ 3 అజర్షన్స్ కంప్లీట్ అవుతే టేబుల్ సర్చ్ ఇంపార్టెంట్ అండి. మెయిన్ టేబుల్ సర్చ్ ఉండాలి. ఏమండి? నేను చెప్తానని అంటం లేదు. నేను నా వర్కౌట్ నేను చేసి అది ఎందుకు వర్కౌట్ లేదో ఆ ఫంక్షన్స్ నేను నెక్స్ట్ 2 వీక్స్ నేను ఇచ్చేసుకున్నానని అంటే సక్సెస్ అయ్యిందని అంటే కనుక నేను మీకు ఆ తర్వాతనే మనం మీటింగ్ మనం ఆ అజర్షన్స్ కూడా చెప్పేస్తే నాకు నా వర్క్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మీరు ప్రాక్టీస్ నెమ్మదిగానే చేసుకోవచ్చు. ష్యూర్ ష్యూర్ అశోక్ గారు, ష్యూర్ అండి, ష్యూర్ అండి, ష్యూర్ అండి. మంచిగా అండి, జీరా ఇవన్నీ తీసేసేయండి. ఎందుకనంటే మీరు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుందండి ఇందులో మాన్యువల్ టెస్ట్ కేసెస్. నాకు మంచి పాయింట్ ఏమనిపించిందంటే మీరు షెడ్యూల్ అన్నారు కదా. అవునవును. ఆ షెడ్యూల్ అనేది చాలా మంచి పాయింట్. యా సుబ్బారెడ్డి చెప్పండి. ఇది నేను ఫస్ట్ పర్లు తీసేస్తే ఆ తర్వాత పర్లు వస్తాయి. ఇట్స్ ఓకే ఫైన్. అసలు బ్రౌజరే లాంచ్ కావాలి. ఒకసారి ఒక్క నిమిషం అండి సుబ్బారెడ్డి గారు, ఒక నిమిషం. గో టు బ్రౌజర్. నేను చెప్తాను. గో టు బ్రౌజర్. ఓకే ఫైన్ అండి, ఫైన్. యా
ఓకే ఫైన్ అండి. యా, ఇది మనం బేసిక్గా మనం చూసుకోవాల్సిండేది ఏం ఏం ఉండదు. ఎందుకంటే ఇది ఉన్నా కూడా రీస్టార్ట్ చేయాల్సింది వస్తుంది మళ్ళీ. ఏది ఆరకిల్ సర్వీసెస్లోకి వెళ్ళి మనం అక్కడ కూడా రీస్టార్ట్ క్లోజ్ వద్దు, అవసరం లేదు. ఓకే, క్లోజ్ చేయ అవసరం లేదు, వర్క్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ బ్రౌజర్తోనే కదా. అంటే యా 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 ఉంచండి ఉంచండి ఉంచండి, ఉంచే రన్ చేయండి, ఏం పర్లేదు. ఓకే అంటే ఇప్పుడు నాకు అప్లికేషన్ ఓపెన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత ఆ ఫామ్ ఓపెన్ చేసిన కానీ నాకు ఆ ఫామ్ లో ఒక ఫామ్ అనుకోండి, ఫామ్ లో నాకు స్క్రీన్ కార్డ్ ఇన్సర్ట్ చేయాలి. సో దాని ఇచ్చాను. ఓకే, ఇన్సర్ట్ అవుతుందండి, ఇన్సర్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. అని దాంట్లో 3 సార్లు చేయాలి. మనకి మల్టిపుల్ లైన్స్ చేయాలి. మల్టిపుల్ రో ఉంటాయి కదా, వన్ బై వన్ ఇన్సర్ట్. మన దానికి ఓన్లీ వన్ కాలంలోనే ఇన్సర్ట్ చేయాలి. అర్థం కాదు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అంతా 3 టైమ్స్ ఇన్సర్ట్ కావాలి. లేదు లేదు, మీది ఫంక్షనాలిటీ మీరు ఎట్లా రాశారో నాకు తెలియదు కదా. ఒకటి మీరు మీ స్క్రిప్ట్ మీరు ఇన్సర్ట్ చేసిన లైన్ ఆఫ్ లూప్ దగ్గర నుంచి 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. 4 టైమ్స్ ఎంత లూప్లో ఎంత ఉంటే అన్నిసార్లు రిపీట్ అవుతుంది వరకే. కానీ మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలనేది మీకు క్లియర్గా ఫంక్షనాలిటీ మీరు ఐడియా ఉంటే అక్కడ నుంచి రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీకు రిపీట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది. మనకే ఫస్ట్ ఒకటి ఎంసెక్యూర్ అంటే ఒక 10 లైన్స్ ఆఫ్ స్క్రిప్ట్ ఉంటే 10 లైన్స్ ఆఫ్ స్క్రిప్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎస్, ఇప్పుడు ఓకే, మీరు అడిగిన పాయింట్ కరెక్ట్. ఇప్పుడు 1 to 15 లైన్స్ ఉందనుకోండి, మీరు థర్డ్ లైన్ దగ్గర ఫర్ లూప్ ఇన్సర్ట్ చేశారు. థర్డ్ లైన్ నుంచి ఎండ్కు 12th లైన్ వరకు ఉంది. మళ్ళీ 13, 14, 15 ఎట్లుందనంటే ఒకసారి అది మళ్ళీ మాన్యువల్గా చూడండి. ఓకే, దానికి ఏమైనా చేంజ్ అయిందేమో చూడండి ఒకసారి. ఓకే అవసరం లేదు, అవసరం లేదు. ఆ ఎర్రర్ కనిపించే చోట జస్ట్ కామెంట్ చేయండి చాలు. నో నో నో, పైన 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 ఉందనుకుంటే ఇక్కడేనా? ఓకే సార్ మనకు ఏ లైన్ కార్డ్ కావాలంటే ఆ లైన్ కార్డ్ ఫర్ లూప్ రాసుకోవచ్చు కదా. లేదు లేదు, పైది అదే అదే. శ్రీనివాస చెప్పండి చెప్పండి. మనకు ఏ లైన్ కార్డ్ కదా ఆ లైన్ కార్డ్ ఫర్ లూప్ రాసుకోవచ్చు కదా. ఒకసారి సుబ్బారెడ్డి ఇందులో మీరు కామెంట్ తీసేసేయండి. అది జస్ట్ ఎక్కడుందో ఒక నిమిషం, కింద ఎర్రర్స్ కనిపిస్తున్నాయి కదా, కింద ఎర్రర్స్ ఉన్నాయి కదా, కర్సర్ అక్కడ పెట్టండి. ఎక్కడ ఏ లైన్లో మీకు తీసేయాలన్నా అదే చెప్తుంది. యా చెప్పండి సురేష్ గారు, చెప్పండి. మనకు ఏ లైన్లో కాబట్టి ఆ లైన్లో ఫర్ లూప్ చేసుకోవచ్చు కదా మీ సైడ్ నుంచి. యా చెప్పండి. మనకు ఏ ఫీల్డ్ కార్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ కార్డ్ ఫర్ లూప్ రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు. ఓకే సార్. యా ఇందాక ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. అవును. ఇక్కడి నుంచి ఎక్స్ప్లోర్ కావాలి కదా. ఓకే జనరేట్ కావాలి.
ఓకే. మనకి ఇక్కడ యాపర్ చేంజ్ చేసుకోండి, ఈ టైప్స్లో ఉంటుంది కావాలి కాదు. సో యాక్చువల్గా లేటెస్ట్ తెలియదు కదా, స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైందండి. యా, అర్థమైంది అర్థమైంది. డేట్ ఒకటి మంచి మళ్ళీ రండి. ఆ డేట్ని కూడా అది ప్రెజెంట్ డేట్ ఒకటే తీసుకోండి. ఓకే, అది మళ్ళీ హలో. యా, చెప్పండి చెప్పండి. ఇప్పుడు స్టాప్ అయింది కదా, ఇంతవరకు అండి. ఓకే ఫామ్ కానీ మళ్ళీ క్లోజ్ అయిపోయి 3 times సార్. ఓకే. అక్కడ ఫామ్ని క్లోజ్ చేశారా మీరు మళ్ళీ లాస్ట్లో? చేశారు. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, జస్ట్ దీన్ని ఎగ్జిట్ చేయండి మాన్యువల్గా, ఆ ఫామ్ని ఎగ్జిట్ చేయండి. ఓకే, అప్లికేషన్ క్లోజ్ చేయండి. యా, ఓకే. హలో. క్లోజ్ చేసేసారు కదా. మనకి 5 steps ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే ఓకే ఓకే, నా దాంట్లో నేను ఎక్కడ క్లిక్ బటన్ ఉంది కదా, ఫామ్ స్క్రీన్ షాట్, ఓకే అది అవసరం లేదు. ఓకే, దానిపైన ఇన్సర్ట్ చేయండి. ఓకే, 4th స్టెప్లో బిగిన్ స్టెప్ ఉంది కదా, దాని కిందనే యాడ్ చేయండి. నా స్క్రిప్ట్లో అంతే ఉంది, సో మీరు కూడా. యా, ఆ 4th ఫామ్ డాట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ కింద రావాలని అంటున్నారు. కరెక్టా సుబ్బారెడ్డి? ఫర్ లూప్ ఇప్పుడు నాకు లాగిన్ చేస్తున్నాను. ఓకే లాగిన్ చేసిన తర్వాత ఓకే
నాకు ఇంకా వచ్చింది. ఫామ్ ఓపెన్ ఇక్కడ ఇక్కడ నుంచి నాకు సేవ్ అయ్యేంత వరకు 3 టైమ్స్. ఓకే 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 ఇప్పుడు మీరు ఆ యాడ్ బటన్ ఉంది కదా, గో టు జావా కోడ్. ఆ యాడ్ బటన్ ఎక్స్పాత్ ఎక్కడుంది? ఎస్, గుర్తుందా స్టెప్ ఎక్కడ ఉండేది? ఓకే, గో టు జావా కోడ్. ఓకే, యాడ్ బటన్ మీద ఎప్పుడు క్లిక్ చేశారు చూడండి. లేదనంటే మీరు అక్కడ టెక్స్ట్ ఎంటర్ చేస్తారు కదా, యాడ్ బటన్ క్లిక్ చేశాక దాని పైనే ఉంటుంది సార్. స్టార్టింగ్ లో పైన ఉంది చూడండి సార్. అక్కడ అదే అదే క్లిక్ బటన్ అదే. ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. ఆ యాడ్ బటన్ పైనే ఫార్మ్స్ డాట్ బటన్ పైన క్లిక్ కొట్టండి, ఎంటర్ కొట్టండి. రాసుకోండి ఎస్ ఎస్, క్లిక్ చేయండి, క్లిక్ చేయండి, ఎంటర్. సార్. యా, ఇక్కడ ఓకే. నౌ గో టు ట్రివ్యూ. వెయిట్ వెయిట్, ఆ ఫార్మ్స్ స్క్రీన్ షాట్ ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. నో, ఫార్మ్స్ స్క్రీన్ షాట్. ఓకే, యాడ్ బటన్. యా, యా 3 ఇవ్వండి. ఓకే, దాని క్లిక్ బటన్ మీద క్లిక్ చేయండి చూద్దాం. క్లిక్ బటన్ మీద క్లిక్ చేయండి. కిందికి వెళ్తుందా లేదు? ఓకే, లేదనంటే కనుక జస్ట్ ఓకే, లేదనంటే నేను చెప్తాను, జస్ట్ రాసేయండి. ఇందులో ఉంది కదా సేమ్ యాజ్ టీజ్గానే మనం నా దాంట్లో ఇన్సర్ట్ చేశాం కదా. థింక్ అయినా లేదంటే అవసరం లేదా? ఆ ఫర్ లూపే కాపీ చేసేసేయండి సరిపోతుంది. ఎక్సలెంట్, అదే గుడ్ ఐడియా. లేదంటే థింక్ అయినా. ఓకే, ఓపెన్. ఓకే, గో టు లాస్ట్. మీకు ఎక్కడ కావాలో అక్కడ మాత్రమే క్లోజ్ చేయండి. గో టు లాస్ట్. వద్దొద్దు, ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది నార్మల్గా. ఓకే, కిందకి రండి. ఓకే, ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, క్లిక్. ఓకే, యా చూడండి, 8లో ఇన్వెంటరీ సద్గురు ఫినిష్కి ముందు వరకు ఉంది, అవునా? ఓకే, ఫార్మ్స్ డాట్ అవుట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ అది అవసరం లేదండి. ఎండ్ స్టెప్ తర్వాత క్లోజ్ చేయండి, ఎండ్ స్టెప్ తర్వాత క్లోజ్ చేయండి. లేదంటే ఎండ్ స్టెప్ ముందు ఇవ్వండి, ఎండ్ స్టెప్ ముందు ఇవ్వండి. యా, ఓకే, సేవ్ చేయండి. ఇంకొకటి, ఒకవేళ వెయిట్ 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 ఒకవేళ ఎండ్ స్టెప్కి తర్వాత ఉంటే ఏమవుద్ది, రిపీట్ అయ్యేటప్పుడు ఎండ్ స్టెప్ కూడా సెర్చ్ చేస్తుంది, మళ్ళీ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఒకసారి రన్ చేయండి చూద్దాం. ఎనీవే, ప్రీవియస్లీ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి, ఎగ్జిట్ చేయండి మాన్యువల్గా. లేదు, వర్క్ అవుతుందండి, వర్క్ అవుతుంది. సంథింగ్ ఎక్కడో చోట చిన్న మిస్టేక్ ఉంటుంది తప్పితే ఏం లేదు, వర్క్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ఏం అవసరం లేదు. రికార్డ్ చేసేటప్పుడైనా ఫర్ లూప్ని యాడ్ చేసుకోవద్దు, మీరు దాని గురించి వర్రీ అవ్వద్దు. ఓకేనా? ఇన్ కేస్ అది ఇన్ కేస్ మరీ అలా వర్క్ అవ్వలేదని అనుకుంటే రికార్డ్ చేసేటప్పుడే ఫర్ లూప్ని యాడ్ చేసినా సరిపోతుంది. వెయిట్ అండి, వెయిట్ చేయండి. యా, గో టు ఓపెన్ స్క్రిప్ట్. ట్రివ్యూ మీదకి వెళ్ళండి. కన్సోల్ క్లిక్ చేయండి. కన్సోల్ కింద కన్సోల్ ఆల్రెడీ ట్యాబ్లోనే ఉంది. ఓకే, క్లిక్ చేయండి.
యా క్లిక్ చేయండి. ఓకే, ఒకటి జరిగింది. ఇక్కడ మనకి మీరు ఆ స్టెప్ కూడా మనకు ఉందా? ఓకే. ఆహా, ఎందుకనంటే అది క్లోజ్ అవ్వకముందే మనము ఫర్ లూప్ తిప్పామనుకోండి ఏమవుతుంది తెలుసా? ఎర్రర్ చూపిస్తుంది కదా. ఎందుకనంటే ఆ ఫర్ లూప్ని మీరు ఆ వచ్చిన అలర్ట్ మెసేజ్ని కూడా మనం క్లోజ్ చేసిన తర్వాతనే మనం ఫర్ లూప్ అనేది ఉంటే కనుక దట్స్ ఫైన్. లేదనంటే అవునవును. మీరు 7th స్టెప్ తర్వాత ఫర్ లూప్ ని క్లోజ్ చేశారు. వెయిట్ ఆ ఫర్ లూప్ ని తీసి అక్కడ క్లోజ్ చేసి మీరు కొంచెం తీసేయండి, ఒకసారి చెప్తాను. ఓకే, కొంచెం అట్లే కిందకి రండి. అయినా 8th స్టెప్ లో ఏముందండి? ఏమీ లేదు కదా. ఏం లేనప్పుడు 8 మొత్తం ఫామ్ ను క్లోజ్ చేస్తుందా? సరే, ఎండ్ స్టెప్ తర్వాత క్లోజ్ చేయండి చూద్దాం. ఆ ఎండ్ స్టెప్ 7th లోనే ఉంది కదా. సెవెంత్ ఎండ్ స్టెప్ తర్వాత క్లోజ్ చేయండి. ఫార్మ్స్ డాట్ క్యాప్చర్ 8th స్టెప్ లో మీకు ఏమి లేదండి. మీరు అనుకుంటున్నట్టు మీరు ఏదో ఏం చేస్తారు. ఎగ్జిట్ ఎక్కడుంది తెలుసా సుబ్బారెడ్డి? ఇక్కడే ఉంది. ఫార్మ్స్ డాట్ బటన్ ఎగ్జిట్ 0 అని ఉంది చూడండి. D2K నావిగేషన్ విండో తర్వాత దాని పైన ఉంది బటన్స్ ఎగ్జిట్. అక్కడే అవుతుంది 7th స్టెప్ లోనే. 8th స్టెప్ ఏంది? జస్ట్ సద్గురు రీటైల్ సద్గురు అన్నది. ఓకే, యా ఫైన్. ఇక్కడ ఉంది ఫామ్ బటన్ అక్కడ మీకు ఓకే ఫార్మ్స్ అది ఆల్రెడీ అది కూడా క్లిక్ కొడుతుందిలేండి. ఎందుకనంటే ఓకే, కిందకి రండి. ఆ వచ్చిన ఎక్స్పాత్ ఏందో చూడండి. ఫార్మ్స్ రేడియో బటన్ ఏదో సంథింగ్ ఎర్రర్ ఉంది. చెప్పండి. క్లిక్ నో తర్వాత లూప్ పెడితే మనకి ఏమవుతుంది? వెయిట్, మళ్ళీ అక్కడ నుంచి కానీ మీకు ఎగ్జిట్ అవ్వాలి కదా ఫాము. ఎగ్జిట్ అవ్వకపోయినా కూడా పర్లేదు, సేవ్ అయిపోయి ఉంటుందా రికార్డు? సరే, అక్కడే పెట్టి చూడండి. ఎందుకంటే ఫంక్షనాలిటీ నాకు తెలియదు కదండి. ఎందుకనంటే నేను ఇందాక అనుకోవడం ఏంటంటే మనము అప్లికేషన్ వేరే అప్లికేషన్ అనేది పక్కకి అలైన్మెంట్ పక్క దొరికి ఏం సుబ్బారెడ్డి అంటే ఇప్పుడు ఇది పాత పక్క జరుగుతుంది. ఓకే, లేదు మీరు ఎక్కడికి ఈ ఎక్స్పాత్ ఎక్కడ మీరు జస్ట్ డ్రాగ్ చేసి రైట్ టాప్కి ఇచ్చినా కూడా ఇట్ విల్ క్లిక్. ఎందుకంటే దాని ఎక్స్పాత్ సేమ్ అంతే. అలర్ట్ డైలాగా // అంతే ఉంటుంది నార్మల్గా. అది నో క్లిక్ చేస్తుంది. ఓకే, అక్కడ తీసేసి ఓకే పెట్టి చూడండి. అలర్ట్ బటన్ ఇంకా పైన ఉంది చూడండి. అలర్ట్ ఎస్. ఆ క్లోజ్ తర్వాత క్లిక్ నో ఉంది కదా. బిఫోర్ ఎస్ ఎండ్ స్టెప్కి తర్వాత ఇవ్వండి. ఎస్, ఓకే. సేవ్ ఇట్ అండ్ రన్ ఇట్ అండి. ఎందుకు క్లిక్ అలర్ట్ డైలాగ్ కరెక్టేనే. డూ యూ వాంట్ టు ప్రింట్? నో క్లిక్ చేసి సేవ్ చేసి ఎగ్జిట్ చేయండి. మీరు ఫటాని క్లోజ్ చేస్తే అది స్టిల్ ఉందా? అప్లికేషన్ క్లోజ్ అయిపోయిందండి?
ఓకే, ఇప్పుడు ప్లే చేయండి. యా యా, ప్లే చేయండి, ప్లే చేయండి. కింద టాస్క్ మేనేజర్లో ఏదో ఒక ఐకాన్ ఉంది, సింబల్ సంథింగ్. అదేనా ఓపెన్ స్క్రిప్ట్ పక్కన టీమ్ వ్యూవర్ పక్కన అదేంటండి? ఓకే ఓకే, యా ఫైన్ ఫైన్, నో ప్రాబ్లం. నేనేమన్నా మీ అప్లికేషన్కి ఐకాన్ ఏమో క్లోజ్ చేస్తుంటే మనము ప్రాపర్గా క్లోజ్ చేస్తే వర్క్ అవుతుందిలేండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పాస్వర్డ్ ఉంది, అవును, రాంగ్ పాస్వర్డ్ ఇస్తే ఆటోమేటిక్ యా, కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఇఫ్ ఎల్స్ రాసుకుంటే సరిపోతుందిలేండి, నో ప్రాబ్లం. అది ఎంప్లాయీ మానిటర్ అని వస్తుంది. ఇస్తానులేండి, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, ఇస్తానులేండి. ఇచ్చేదానికన్నా ఇక్కడ మేము ఇట్లా లైవ్ అయ్యో సుబ్బారెడ్డి, అందులో ఇస్తే డైరెక్ట్గా మీరు రీప్లేస్ చేసుకోవటం అన్నమాట. నార్మల్ ఇఫ్ మీ కండిషన్ రాస్తారు, సర్లేండి ఏముంది, కండిషన్ రాసేసి పెడదాంలేండి. జనరేటెడ్ డాక్ నెంబర్, ఓకే కరెక్టా? ఇక్కడ ఇక్కడ స్టాప్ అవుతుంది. నో క్లిక్ చేయండి, వెయిట్ చూద్దాం మళ్ళీ ఏమైనా ప్రొసీడ్ అవుతుందా. కానీ అది డిటెక్ట్ సార్ అది ప్రింట్ ఎస్ఆర్ నో అని అడిగింది కదా. హలో శ్రీనివాస్ సార్, టు ఆ రేడియో బటన్ దగ్గర పోతుందా? ఒకసారి మళ్ళీ రికార్డ్ చేసి దాని పాత ఏముందో చూడండి. యా చేయండి. మీరు ఏం చేసినా కొంచెం ఫ్లో మళ్ళీ మనకు యూజ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఒకటి ఫామ్ అక్కడ మనం క్లోజ్ చేసిన తర్వాత బెటర్ మీకు పాసిబిలిటీ ఉంటే హోమ్ స్క్రీన్కి కూడా వెళ్ళేటట్టు క్లిక్ బ్యాక్ టు హోమ్ అన్ని ఎగ్జిట్ చేసేసేయండి సీక్వెన్స్. యా చేస్తే మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మళ్ళీ రిపిటేషన్స్ రికార్డ్స్ ఇన్సర్ట్ అయినా కూడా అది ఎక్కడికి వెళ్ళాలి అంటే బ్యాక్ టు హోమ్ అగైన్ ఇట్ విల్ స్టార్ట్ క్లిక్ యాడ్ బటన్. యా వద్దొద్దు చేయండి, నేను చేసినా మీరు చేసినా ఒకటే. యా అదే అయ్యో సేమ్ ప్రోగ్రాంలోనే రికార్డ్ చేస్తున్నారా ఏంటి? న్యూ స్క్రిప్ట్, ఓకే మాకు స్లోగా లోడ్ అయినట్టుంది. ఓకే
ఓకే సేవ్ చేస్తాను. యా ఓకే అండి, నాకు ఇంకా లోడ్ అవ్వలేదు, నో ప్రాబ్లమ్. ఓకే ఇప్పుడు జనరేటర్ డాక్యుమెంట్ నెంబర్ స్లోగా ఉంటుంది. మీ వాటర్ ప్లీజ్ చెప్తాను. ఓకే పాస్పోర్ట్ అయినా వస్తున్నాం. చాక్లెట్ పన్నీనా శ్రీనివాస్ గారు యా చెప్పండి. మీరు అబ్జర్వ్ చేస్తారు. నాకు ఏం స్క్రీన్ ఏం కనిపించట్లేదు, ఎందుకనంటే ఒకసారి సురేష్ అయినా అడగండి. మాకేం కనిపిస్తుందంటే స్కైప్లో జస్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే లేదంటే మీరు నా ఇంట్లో కనెక్ట్ అవుతారా లేదు? ఇందులో కూడా కనిపిస్తుందండి, ఇందాక బ్లర్ ఉంటుంది. ఓకే కనెక్ట్ అవ్వడానికి ఏం లేదండి, ఎందుకంటే టీవీ ఒకటి, స్కైప్ ఒకటి, వెబెక్స్ ఒకటి, ఇన్ని అవుతే కనుక ఏమవుతుందని అంటే వాయిస్ రీసౌండ్స్ వస్తూనే ఉంటాయి. దానికోసం లేకపోతే కనెక్ట్ అవ్వడానికి నాకు బెస్టే కదా. ఓకే అందులో సేమ్ ఫర్ లూప్ కాపీ పేస్ట్ చేసేసేయండి. యా పనులు కాపీ చేస్తేనే ఫ్లో అవట్లేదా? పనులు వల్ల మామూలు ఓకేనా ఇక్కడ ఇక్కడ ఏర్పాటు ఇంకోటి ఓకే ఇక్కడ ఇచ్చాను. లాస్ట్ ఏం చేయనా? ఎండ్లో పెట్టేసేయండి, క్లోజ్లో. ఎందుకనంటే మిగతా అన్ని క్లోజ్ అయినా కూడా మనకు పర్లేదు, కానీ సెట్ టెక్స్ట్ ఈ డేట్స్ ఇవంతా పర్ఫెక్ట్ కదా. ఓకే ఇక్కడ అది ఇంకోటి కూడా ఆప్షన్ మనం హలో యా హలో చెప్పండి. ఇప్పుడు ఫార్వర్డ్ కోడ్ అనేది కోర్స్ వచ్చిందా ఆఫ్టర్ కోర్స్ ఎండ్ తర్వాతనే ఇవ్వండి, ఎండ్ స్టెప్ తర్వాతనే ఇవ్వండి. ఓకే మీకు నాకు ఇక్కడ కనిపిస్తుందండి, కనిపించకపోతే మేము ఎలా చెప్తాం. ఓకే క్లోజ్ చేసాను. ఓకే ఒకసారి వచ్చేసి యా చేయండి. మీరు మాన్యువల్గా ఎందుకు క్లోజ్ చేశారు? ముందే రికార్డ్ అప్పుడే దాన్ని క్లోజ్ చేయలేదా ఆ స్క్రీన్ని? లేదండి ఓకే అక్కడి వరకు ఉండాలని అనుకున్నారు. ఓకే ఫైన్ యా ఫైన్. అంతా మీరు రన్లోనే ఉంది కదండి ఇది స్క్రిప్ట్. ఒకసారి వెళ్ళండి, ఓపెన్ స్క్రిప్ట్లోకి వెళ్ళి ఒకసారి చూపించండి రివ్యూ మీద. యా ఓకే ఫైన్ లేండి, రన్ అవనివ్వండి.
సమ్ డేట్ టు డేట్ దెన్ సేవ్ కదండి. యా డాక్యుమెంట్ ఏమో సెకండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వెయిట్ ఓకే. చేస్తాను ఇక్కడ మనకి టు డేట్తో సంబంధం లేదా? లేదు ఓకే 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 క్యాల్కులేట్ చేసేది వెయిట్ చేసేవాళ్ళ చూడండి ఆ పాస్ చూడండి ఓల్డ్ దాంట్లో కొత్త దాంట్లో ఫెయిల్ అయింది. ఓకే, ఆ ఫెయిల్ అయిన దాని మీదకి కర్సర్ తీసుకెళ్ళండి. ఫెయిల్ అయింది కదండి ఎక్స్పాత్ రిజల్ట్స్లో ఎక్స్పాత్ ఉంది కదా, దాన్ని కాపీ చేయండి. కాపీ చేసి గో టు జావా కోడ్లోకి వెళ్ళి కంట్రోల్ ఎఫ్ కొట్టండి, చూద్దాం ఎక్కడ ఉందో అది పాత్. జస్ట్ ఈ రిజల్ట్స్ ఉంది కదా కింద రిజల్ట్స్లో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మ్స్ ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ అని ఉంది కదా కింద సమ్మరీలో. యా ప్రాపర్టీస్ పైన ఉంది చూడండి ప్రాపర్టీస్. ఎక్స్పాండ్ చేయండి, పెద్దదిగా ఎక్స్పాండ్ చేయండి. దీన్ని చెప్తా కొంచెం పెద్దదిగా డ్రాగ్ చేయండి. ఎస్, ఆ లైను ఎక్కడి నుంచి కాపీ చేస్తారంటే ఫార్మ్స్ రేడియో బటన్ నేమ్ నో అంతా చేస్తే కనుక మీకేం రాదు. జస్ట్ ఎక్స్పాత్ అని ఉంది కదా ఫార్మ్స్ రేడియో బటన్. ఎస్, యా టిల్ చేంజ్ 0 చాలు. యా ఓకే అండి చాలు. గో టు జావా కోడ్, ఇది క్లోజ్ చేసేయండి, అవసరం లేదండి. గో టు జావా కోడ్. యా జావా కోడ్ హోమ్ పైకి వెళ్ళండి, కంట్రోల్ హోమ్ ప్రెస్ చేయండి, పైకి వెళ్ళిపోతుంది. హోమ్ ప్రెస్ చేశారా? కంట్రోల్ హోమ్ ప్రెస్ చేస్తే ఎక్కడికి పైకి వెళ్ళట్లేదా? ఓకే ఓకే, మా స్లోగా వచ్చింది. ఓకే, కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేయండి. కంట్రోల్ వి. యా ఫైండ్ క్లిక్ చేయండి. ఇది ఎక్కడ వస్తుంది తెలుసా మీకు ఫెయిల్ అయింది ఎక్కడ? ఇది కరెక్టేనా? కొంచెం కంట్రోల్ ఎఫ్ అనే దాన్ని ఎక్స్పాండ్ చేయండి, పెద్దదిగా చేయండి. దాంట్లో ఏముందో మీరు ఫైండ్ చేస్తున్నారు కదా టెక్స్ట్ని. ఎస్, సో ఆ స్క్రీన్ వరకు వెళ్ళి టూ డేట్ దగ్గర సేవ్ కొట్టకుండా మళ్ళీ ఎక్కడికి వచ్చింది తెలుసా? మళ్ళీ రిపీట్ అవుతోంది. ఎస్, అదే కదండి ఇక్కడ మీకు అర్థమైండేది. మీకు ఓకే దీన్ని క్లోజ్ చేసి ఓకే ఫైన్ ఈ క్లోజ్ చేసి ఫర్ లూప్ దగ్గర ఫర్ లూప్ ముందు ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కదా, దాని ముందు కసర్ పెట్టండి. పెట్టారా? స్లోగా సైడ్ డౌన్ యారో ప్రెస్ చేస్తూ కిందకి తీసుకురండి. మీరు ఎక్కడే కానీ కర్సర్ మాత్రం క్లిక్ చేయకండి. అయ్యో లేదండి, మీరు కర్సర్ పెట్టకండి అని అంటే కనుక కర్సర్తోనే డౌన్ యారో ప్రెస్ చేస్తున్నారు తెలుసా, ఎంత తెలివిగా. మళ్ళీ ఫర్ లూప్ దగ్గరికి తీసుకెళ్ళి ఫర్ లూప్ దగ్గర కర్సర్ ఉంచండి. ఎస్, ఇంకా అదే ఉంచి డౌన్ యారో ప్రెస్ చేస్తురండి స్లోగా. ఎక్కడ ఆగింది? ఎస్, మనకు ఇక్కడికే ఆగితే కనుక మనకు కరెక్ట్గా అక్కడేనా పెట్టింది? మనకు అదేనా కావాలనుకున్నది? దాన్ని తీసేయండి. అక్కడ ఉన్న ఆ ఫర్లూప్ అది ఉంది కదా క్లోజ్ అయింది అనేది చూపిస్తుంది కదా, దాన్ని తీసేయండి, రిమూవ్ చేసేయండి, ఏం కాదు. తీసేసారా? ఎర్రర్ చూపిస్తుంది లేండి, ఎర్రర్ చూపిస్తుంది.
కాదండి, నేను ఒకటి చెప్తే మీరు ఒకటి తీసేస్తున్నారు ఏంటి? అది ఆటోమేటిక్గా బ్యాక్ ఓకే 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 ఫైన్, కిందకి రండి. ఓకే ఇప్పుడు తీసేస్తే ఎర్ర చూపిస్తుంది కదా, ఫైన్, దట్ ఫైన్. ఓకే, ఏం చూపిస్తుంది ఇక్కడ చూడండి, కింద చూడండి, ఎర్ర క్వశ్చన్ మాది. ఇన్సర్ట్ ఒకటి ఇన్సర్ట్ చేయండి. ఓకే, మళ్ళీ ఫర్ లూప్ దగ్గరికి వెళ్ళి కర్సర్ ఉంచి సేవ్ చేసి ఎక్కడ చూపిస్తుందో చూడండి, ఎందుకంటే మనకి రిపీట్ అవ్వాల్సింది అది ఎక్కడ అనేది ముందే క్లోజ్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? ఓకే ఓకే యా, ఫర్ లూప్ దగ్గర కర్సర్ ఉంచండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు డౌన్ డ్రాప్ డౌన్ ప్రెస్ చేస్తారండి. అదే స్క్రాల్ డౌన్ సారీ. ఓకే, నైస్ సుబ్బారెడ్డి. ఎస్ 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 ఫెంటాస్టిక్. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసి రన్ చేయండి. ఏదైనా ఓకే ఇప్పుడు రన్ చేస్తాను. యా రన్ చేయండి. ఓకే డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అయింది. ఓకే అండి, ఓకే చూద్దాం, ఇంకా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఓకే కొట్టి మళ్ళీ ఇంకొక డూ యూ వాంట్ టు ప్రింట్ ఎస్ నో ఇది క్లిక్ కొట్టి మళ్ళీ మనకి రిపీట్ అవ్వాలి. అండి ఏం లేదండి, మనం ఫర్లు ప్రాపర్గా క్లోజ్ చేయలేదు, మిగతా అంతా యాక్చువల్గా ఇన్సర్ట్ చేశారు కానీ ఎక్కడ మనం క్లోజ్ అవుతుందో మనం క్రాస్ చెక్ చేయకుండా రన్ చేస్తూనే ఉన్నాం ఇంతకు ముందు. కాకపోతే అందుకోసం క్లోజ్ చేసాము చివరిలో, కానీ అది ఎక్కడ క్లోజ్ అవ్వడం మీరే చూడండి. ఎస్, అది ముందే క్లోజ్. మనము ఎక్కడో చోట కదా, యాక్చువల్గా ఎక్కడ క్లోజ్ చేసినా కూడా ప్రోగ్రామ్ మొత్తానికి కరెక్టే, కానీ కర్సర్ బ్లింక్ అయ్యేదే మనకు ఇంపార్టెంట్. దానికి ఇంపార్టెంట్ మనం ఏమనుకున్నాం, ఫస్ట్లో ఓపెన్ చేసాము, లాస్ట్లో క్లోజ్ చేసాం కదా అనుకున్నాం. బట్ అది ఎక్కడ క్లోజ్ అవుతుంది తెలుసా, అలర్ట్ డైలాగ్ బాక్స్ దగ్గరే క్లోజ్ అయిపోతుంది, అక్కడి నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఇది మిస్టేక్ కాదండి. యాక్చువల్గా మనం ఏం చేయాలని అంటే కర్సర్ బ్లింక్ చేసేది పాయింట్ మనం తెలుసుకుంటే కనుక ఇట్ ఈస్ ఈజీ టు, మనం ఎప్పటికైనా ఈజీగా ఉంటుంది.
ఇక్కడికి రా. అసైన్మెంట్ సార్ ఆ ఫర్ లూప్ అనేది అడిక ప్రింట్ ఎస్ఆర్ నో అండింది కదా, నో నుంచి పెట్టండి. శ్రీనివాస్ సార్ చెప్పండి చెప్పండి. అక్కడ డైలాగ్ బాక్స్ వస్తుంది కదా ఎస్ఆర్ నో అని. ఫస్ట్ టైం అయిపోయిందా, సెకండ్ టైం అయిపోయింది, థర్డ్ టైం మాత్రం మళ్ళీ అయిపోయింది. అదే క్లాస్. లేదు లేదు, యాక్చువల్గా ఏమవుతుందనంటే ఎండ్ స్టెప్ మస్ట్ హ్యావ్ మోస్ట్ రీసెంట్లీ బిగిన్ స్టెప్ టు స్టార్ట్ ద స్టెప్. బెటర్ ఏందనంటే ఇంకోటి ఏందనంటే స్టెప్ గ్రూపింగ్ తీసేసేయండి. ఎలాగూ మనకు అవి వీటితో ఏం వర్క్ ఏం లేదు. టు బి ఫ్రాంక్ వెళ్ళండి చెప్తాను. అక్కడ స్టెప్ గ్రూపింగ్ అంటే స్టెప్ నేమ్స్ ఉన్నాయి కదండి. ఎండ్ స్టెప్ అని ఉంది కదా. స్టెప్స్ అన్ని బిగిన్ స్టెప్ ఎండ్ స్టెప్ కామెంట్ చేయండి. స్టార్టింగ్లోనా ఎండింగ్లోనా కాదు, 4th స్టెప్ వరకు ఉంచి 5th స్టెప్లో లేదంటే అన్నీ తీసేసేయండి. లేదు ఎందుకు ఊరికే బిగిన్ స్టెప్ ఎండ్ స్టెప్ తీసేసేయండి. ఫస్ట్ 1, 2 ఉంచుకున్నా పర్లేదు, మనకు 4th దగ్గర నుంచి కదండి ఉన్నది. 4th దగ్గర నుంచి తీసేసేయండి. బట్ ఏమనంటే ఇట్స్ అండర్స్టాండింగ్, మనకి ఏ స్టెప్ ఏం జరుగుతుంది అనేది. స్టెప్ గ్రూపింగ్ అనేది ఇట్స్ కామెంట్ చేయండి. ఈజీ టు షిఫ్ట్ కంట్రోల్ బ్యాక్ / పెడితే క్లోజ్ అయిపోతుంది. మీకు అలా అది కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకేనా, నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను. షిఫ్ట్ కంట్రోల్ పట్టుకోండి. పైన బిగిన్ స్టెప్ దగ్గర నుంచి మొత్తం క్లోజ్ చేయొద్దు. మీరు ఎక్కడికి పోయినారు? ఎండ్ స్టెప్కి పోయినారు. ఎందుకు? అదేం వెళ్ళలేదు. ఓకే, పైకి వెళ్ళండి. ఇట్స్ ఓకే. సంథింగ్ ఏదో ఒక స్టెప్ దగ్గర తీసుకొని చెప్తాను. 5th స్టెప్ దగ్గరే ఉండండి. ఓకే, 4th స్టెప్ దగ్గరే బిగిన్ స్టెప్, దాని కింద ఉన్న షిఫ్ట్, ఇంకొకటి షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేయండి. ఎస్, చాలు. షిఫ్ట్ కంట్రోలు, షిఫ్ట్ పక్కన ఉన్న క్వశ్చన్ మార్క్ను /ని అలా ప్రెస్ చేయండి. ఇంకా రండి, కిందకి రండి. మళ్ళీ నెక్స్ట్ 5th స్టెప్ దగ్గర ఉంటుంది, చెప్తాను రండి. ఫిఫ్త్ స్టెప్ దగ్గర ఎండ్ స్టెప్ దగ్గర నుంచి మళ్ళీ బిగిన్ స్టెప్ కింద ఉన్న ఫ్లవర్ బ్రాకెట్ను కూడా కామెంట్ చేసేయండి. మళ్ళీ కింద 6th స్టెప్ దగ్గర కూడా ఎండ్ స్టెప్ దగ్గర ఉంది కదా ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్ అయింది కదా. ఎస్, అక్కడ కూడా ఎండ్ స్టెప్ దగ్గర కూడా ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కదా, దాన్ని నో ఆ ఫ్లవర్ బ్రాకెట్ను కూడా క్లోజ్ చేయాలి. వెయిట్. ఎస్, ఓకే. ఓకే, చెప్తాను. ఎందుకనంటే మనకు క్లియర్గా ఏం అసలు ఆ 7th స్టెప్ ఏముందండి, స్క్రీన్ షాట్ అవసరం ఏముంది, డిలీట్ చేసినా కూడా మొత్తం తీసేయండి. అది ఎండ్ స్టెప్ అవసరం. ఓకే, కామెంట్ చేసేయండి. ఓకే, ఫస్ట్ టైం బీయింగ్ కామెంట్ చేసేసేయండి. పైన ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్డ్, ఫ్లవర్ బ్రాకెట్ దగ్గర నుంచి. ఎస్, కరెక్ట్, అంతే అండి. ఆ ఎండ్ స్టెప్ కూడా తీసేసేయండి, అవసరం లేదు కదా. 4th స్టెప్ కూడా మనం అన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ తీసేసారా? ఓకే, ఇప్పుడు కర్సర్ అక్కడే ఉంచండి. ఎన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ అవసరమో ఇన్సర్ట్ అని అడుగుతుంది. ఎన్ని ఇన్సర్ట్ చేయమంటే అన్ని ఇన్సర్ట్ చేయండి.
జస్ట్ ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఇన్సర్ట్ చేయండి చెప్తాను. దాని తర్వాత కామెంట్ చేశారు కదా దాని కింద, యా చేశారా? నాకు స్లోగా లోడ్ అవుతున్నట్టుంది. ఓకే, చేసిన తర్వాత ఓకే ఇంకోటి అడిగితే ఇవ్వండి, నో ప్రాబ్లం, ఇవ్వండి. యా, ఇచ్చిన తర్వాత అక్కడ ఇంకా ఇన్సర్ట్ అంటే కనుక ఇన్సర్ట్ చేయండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఎర్రర్స్ అయిపోయాయా? ఫర్ లూప్ దగ్గరికి వెళ్ళి కర్సర్ ఉంచితే మీకు ఎక్కడ ఇదవుతుందో మళ్ళీ ఒకసారి చూడండి, క్రాస్ చెక్ చేయండి. కర్సర్ ఉంచి ఎక్కడ క్లోజ్ అవుతుందో చెక్ చేసుకోండి చాలు. ఓకే, పర్ఫెక్ట్ కదండి. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసి అన్ని మీ అప్లికేషన్ క్లోజ్ చేసి జస్ట్ రన్ చేయండి. స్టెప్ గ్రూపింగ్ అంటే నేమింగ్ అండి, ప్రతి స్టెప్కి ఒక నేమింగ్ ఇస్తాం. రన్ చేసేయండి, రన్ చేయండి, రన్ చేయండి. ఏమండి? చెప్తాను. యాక్చువల్గా స్టెప్ గ్రూపింగ్ మీకు ఇంకా క్లారిటీగా ఎక్కడ ఎలా ఇదవుతుంది అనేది తెలియనప్పుడు మనం ఏం చేస్తాం, దానివల్ల ఏం యూజ్ లేదు. ఫస్ట్ థింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే, మనం ఎందుకు ఈ స్టెప్ గ్రూపింగ్ వాడతాము అని అంటే కనుక ఇట్సే ప్రతి స్టెప్ ఏ స్టెప్ మనకి ఏ ఫంక్షన్ మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందని తెలుసుకోవడానికి ఈజీ పర్పస్. ఫలానా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 4th స్టెప్ అంటే మీరు ఏం చేస్తారు, ఓకే ఐఎమ్ నావిగేటింగ్ యాడ్ బటన్ టిల్ యాడ్ బటన్. 5th స్టెప్ ఏం చేస్తున్నానంటే ఎంటరింగ్ ఫీల్డ్స్. జస్ట్ మనకి దాని పర్పస్ మాత్రమే. ఉంటే ఏమైందని అంటే కనుక ఇప్పుడు క్లియర్గా మీరు ఎక్కడ ఇన్సర్ట్ ఎలా పోతుందని అంటే కనుక దాని మీద మీరు ఇన్వెస్ట్ చేసే టైం ఎంత అవుతుందో తెలుసా మామూలుగా. దానివల్ల ఫస్ట్ స్టెప్ గ్రూపింగ్ తీసేస్తాం. ఫస్ట్ థింగ్ ఏది ఫంక్షనల్ టెస్టింగ్లో మనం ఉంచాం, మొత్తం స్టెప్ గ్రూపింగ్ ఏమీ ఉండదు. ఓకేనా? జస్ట్ లైన్స్ ఆఫ్ కోడ్ మాత్రమే ఉంటుంది, స్టెప్ గ్రూపింగ్ ఉండదు, ఏమీ ఉండదు బేసిక్గా. బట్ ఏమనంటే ఇస్తే రికార్డింగ్ అండ్ ప్లేబ్యాకే కాబట్టి ఉంటే బెస్ట్. నార్మల్గా మన ఫ్రేమ్వర్క్లో అయితే కనుక స్టెప్ గ్రూపింగ్ ఏమి ఉండదు. యా చెప్పండి. అది స్టెప్ గ్రూపింగ్ మనము ఎంపీ చేయకుండానే ఆటోమేటిక్గానే క్యాప్చర్ అవుతుంది. స్టెప్ గ్రూపింగ్ మనము ఏం చేయకుండానే ఆటోమేటిక్గా క్యాప్చర్ అవుతుంది. చేసేటప్పుడు అంటే దాన్ని డిజేబుల్ చేయండి. అవును, డూ నాట్ రికార్డ్ ఎనీ స్టెప్ గ్రూపింగ్ అని అంటే కనుక స్టెప్ గ్రూపింగ్ ఉంది కదా ఓపెన్ స్క్రిప్ట్ ప్రిఫరెన్సెస్లో, ఓపెన్ స్క్రిప్ట్ ప్రాపర్టీస్ కానీ ఓపెన్ స్క్రిప్ట్ ప్రిఫరెన్సెస్లో కానీ మనం డిసేబుల్ చేసుకోవచ్చు వద్దనుకుంటే. దట్స్ ఫైన్. వాటి వల్ల మీకు ఏంటంటే రికార్డ్ అయ్యేంత వరకు ఉంచుకొని తీసేసినా దట్స్ ఫైన్. వద్దనుకుంటే డూ నాట్ రికార్డ్ స్టెప్ గ్రూపింగ్ అని పెట్టినా సరిపోతుంది. ఇది యాక్చువల్గా ఇట్స్ ఎ బేసిక్ యూజర్ ఇనిషియల్ స్టేజ్లో ఇవి యూజ్ అవుతాయి. ఎందుకంటే మీరు ఎక్కడ ఇన్పుట్ అంటారో అక్కడ హెడ్డింగ్ వచ్చేస్తుంది, ప్రైస్ చేంజ్ ఎంట్రీ అనేసి స్టెప్ గ్రూపింగ్లో వచ్చేసింది అనుకో, మీకు ఓకే తెలిసిపోతుంది ఏంటి, ఓహో నా ఇన్పుట్స్ ఎక్కడ ఉన్నాయంటే 5th స్టెప్లో అనేది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ డైలాగ్ బాక్స్ వచ్చిందా, కనపడుతుందండి? దాన్ని ఇప్పుడు మీరు సేవ్ చేయాలండి. ఓకేనా? చెప్తాను, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. అక్కడ ఎండ్ స్టెప్ ప్రీవియస్ ఎగ్జిక్యూషన్లో ఎండ్ స్టెప్ ఇస్ ప్రాపర్గా మనం క్లోజ్ చేయలేదండి. యాక్చువల్గా అక్కడ తెలిసిపోతుంది క్లియర్గా. స్ట్రైట్ అక్కడ ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ ఇంకా ఉంది, మనం రిజల్ట్ ఏం డిలీట్ చేయలేదు కాబట్టి ప్రీవియస్ రిజల్ట్స్లో చూడండి ఎండ్ స్టెప్ మస్ట్ క్లోజ్ అనేసి అంటుంది. అన్నప్పుడు మనం ప్రాపర్గా యూజ్ చేయలేదు, మనకు తెలిస్తే పర్వాలేదు, తెలియనప్పుడు
వీ కెన్ స్కిప్ అండి, ఎందుకు ఊరికే దాన్ని చేయటం. స్టెప్ చేయలేదంటే మనం ఫస్ట్ స్టెప్ చేశాను అండి, ఇనిషియల్ గా బాగానే వచ్చింది. లేదు యాక్చువల్గా మనము ఒక్క నిమిషం అండి చెప్తాను. మీరు పర్లు ఉంచితే గనక ఆ బిగిన్ 4th స్టెప్ ఉంది కదా, ఆ బిగిన్ 4th స్టెప్ పైన పెట్టాలి. లేదు అని అంటే గనక ఎండ్ స్టెప్కు ముందన్న పెట్టాలి మనం. అది స్టార్ట్ అయింది కదండి, స్టార్ట్ అయింది కదా 3 times లూప్ తిరిగింది కదా, 3 timesకి మీరు ఎక్కడ క్లోజ్ చేసాం, మనము క్లోజ్ చేయలే. మీరు ఇన్ కేసు ఉంచాలి అని అంటే చెప్తానులేండి, అది కూడా వర్క్ అవుతుంది. 3 times క్లోజ్ చేయాలంట. అంతే కదండి, పర్లూపు 4th రౌండ్లో స్టార్ట్ అయింది, 4th స్టెప్లో స్టార్ట్ అయింది కదా పర్లూపు. బిగిన్ స్టెప్ 4th తర్వాతనే కదా ఉండేది. ఓకే వెళ్ళండి చెప్తాను. ఓకే, రిజల్ట్స్ యా మొత్తం పాస్ అయింటాయి చూడండి. ప్రీవియస్ది చూడండి, ఎండ్ స్టెప్ మస్ట్ హ్యావ్ బిగిన్ స్టెప్ టు అనేసి వచ్చింది అక్కడ. ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ చూడండి, కర్సర్ జస్ట్ అలా ముందు మూవ్ చేయి సుబ్బారెడ్డి. మీరు కింద రిజల్ట్స్లోకే రండి. యా ఇందులో ఆ ఎండ్ స్టెప్ చూడండి, చదవండి క్లియర్గా. ఎస్ కరెక్ట్, చాలు సుబ్బారెడ్డి. మోస్ట్ రీసెంట్లీ బిగిన్ స్టెప్ టు స్టార్ట్ ద స్టెప్. ఏమవుతుంది తెలుసా, మీరు 4th స్టెప్కి ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ రన్లో లూప్లో సక్సెస్ అవుతుంది. సెకండ్ టైము స్టార్ట్ అవ్వకుండానే ఎండ్ చేస్తున్నాం తెలుసా. పర్లూపు ఎక్కడ పెట్టామండి, 4th స్టెప్ తర్వాత పెట్టాం, అవునా? నో ఏం చేస్తున్నారు? ఇన్సర్ట్ అయింది కదండి, ఓకే క్లిక్ చేయండి. నేను దానికోసమే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఆయన చెప్పేది ఒకసారి. ఓకే చెప్పండి. ఓకేనా? ఇది మనకి ఒకవేళ కావాలి అని అంటే జస్ట్ నేను చెప్పింది చేయండి. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయండి. అందులో ఓపెన్ స్క్రిప్ట్లోనే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేయండి, చెప్తాను. కంట్రోల్ జెడ్, మళ్ళీ కంట్రోల్ జెడ్ మీరు ప్రెస్ చేస్తూనే ఉండండి, చెప్తాను. స్లో వెయిట్. మీరు వెళ్ళిపోమంటే కనుక అల్లుపు కూడా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతే కష్టం అవుతుంది. ఓకే ఇప్పుడు వెళ్ళండి పైకి, చెప్తాను. 4th స్టెప్ దగ్గర ఆ బిగిన్ స్టెప్కి వెళ్తే మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతారు, లేదంటే స్లోగా వస్తారు. ఓకే ఫైన్ సుబ్బారెడ్డి, ఎక్సలెంట్. ఓకే ఈ పర్లూప్ని తీసుకెళ్ళి బిగిన్ స్టెప్ ఆఫ్ ద పర్లూప్కి ముందు బిగిన్ స్టెప్ పైన పెట్టండి. 4th బిగిన్ స్టెప్ పైన. ఎస్ పెట్టండి. ఓకే కర్సర్ అక్కడే ఉంచండి చాలు, ఓకేనా? కమ్ డౌన్, లాస్ట్లో ఎర్రర్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. మీరు డైరెక్ట్ అక్కడికే వస్తారు కర్సర్. మీరు అలా డౌన్ చేసుకుంటూ పోయే బదులు స్క్రీన్ అక్కడికి తీసుకెళ్తుంది. క్లోజ్ చేయండి, ఇక్కడ క్లోజ్ చేయండి. సేవ్ చేసి పైకి వెళ్ళి పర్లూప్ దగ్గర కర్సర్ నుంచి డౌన్కి రండి, ఎక్కడుందో. ఎస్ ఏమండి, డౌన్కు రండి. ఎక్కడుందో అసలు ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలిస్తే. ఎక్సలెంట్. ఓకే ఇప్పుడు 3 iterations రన్ చేసి సుబ్బారెడ్డి, రన్ అవుతుంది. ఎర్రర్ కూడా రాదు చూడండి, ఎండ్ స్టెప్ అనేది కూడా ఎర్రర్ రాదు, వర్క్ అవుతుంది. బట్ ఏంటంటే మనకు తెలియనప్పుడు, సురేష్ గారు అశోక్ గారు మీరు అడిగారు కదా క్వశ్చన్ ఎందుకు అని అంటే కనుక, మనకు తెలియనప్పుడు అవసరం లేదండి వాటితో, అది ఫంక్షనాలిటీ కాదు బేసిక్గా. ఇప్పుడు వర్క్ అవుతుంది చూడండి, ఎగ్జిట్ చేసి రన్ చేయండి. యా
యా మంచి క్వశ్చన్ అండి ఇది. బిగిన్ స్టెప్ రైట్ సైడ్ ఎంట్రీ ఫామ్ పైన హలో వచ్చే ఉంటారు ఈసారి 3 ఇటరేషన్స్ రన్ అవుతాయి చూడండి వితౌట్ ఎనీ ఎర్రర్. ఓకే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ రౌండ్ మనం అదర్షన్స్ మనం ఏం నేర్చుకున్నాము అని అంటే కనుక ఒక లేబుల్ నుంచి ఒక అలర్ట్ డైలాగ్ బాక్స్ నుంచి మనం గెట్ చేసేది తెలుసు కదండి మనకి. టెక్స్ట్ బాక్స్ నుంచి కాదండి, ఇప్పుడు మనం అలర్ట్ డైలాగ్ బాక్స్ నుంచి మనం ఒక డాక్యుమెంట్ నంబర్ జనరేట్ అవుతుంది కదా, డాక్ నంబర్, దాన్ని మనం ఏం చేద్దామనంటే గెట్ చేసి ఫస్ట్ గెట్ చేద్దాం, తర్వాత సంగతి ముందు గెట్ చేసి స్టోర్ చేద్దాం. స్టోర్ చేసి దాన్ని ఏం చేయాలి తెలుసా, మీకు అక్కడ ఒక సైడ్లో అక్కడ కనిపిస్తుంది యూనిట్ గ్రూప్స్ సంథింగ్, ఎక్కడ సెర్చ్ చేస్తారు మీరు జనరేట్ చేసిన డాక్యుమెంట్. ఎస్, క్వరీ చేసేది ఎయిదర్ మీరు అప్లికేషన్లో క్వరీ చేసినా పర్వాలేదు, లేదు అని అంటే ఇంకొకటి ఏం చేస్తాం తెలుసా, ఎయిదర్ అప్లికేషన్ కానీ లేకపోతే డేటాబేస్. ఓకే, ఫస్ట్ అప్లికేషన్ లెవెల్ది చూద్దాం, తర్వాత డేటాబేస్ది కూడా చూద్దామండి, మంచిది. సేమ్ నేను చెప్పానండి, నాకు పర్లోకి ఎంపిక చేసి రాకపోతే ఇప్పుడు నేను క్వైరీ చేసేది అది కదా, ఆ క్వైరీ చేస్తే ప్రీవియస్ నెంబర్ వస్తుంది, నాకు కన్ఫర్మ్ రావాలి. అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదండి, ఈ క్వైరీ చేసి ఎక్కడ ఈ నెంబర్ వస్తుంది కదా. అవును, డాక్యుమెంట్ నెంబర్ని నేను క్వైరీ చేసినప్పుడు నాకు ఈ నెంబర్ రాకుండా యూనిక్ పెట్టండి, ఒకటి మీరు యూనిక్ పెట్టండి. హలో, యాక్చువల్గా వాయిస్ కట్ అవుతూ వస్తుంది. యాక్చువల్గా మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి తెలుసా, మీరు సెర్చ్ చేసేటప్పుడు లైక్ కానీ ఉంటే, అశోక్ గారు మీకు ఐడియా ఉందా, నంబర్స్ కానీ లైక్ పర్సంటేజ్ ఉంటే కనుక ఇది వస్తుంది. యూనిక్గా సెర్చ్ చేయాలంటే ఏముందండి, మీరు ఎలా సెర్చ్ చేస్తారు? నెంబర్ ఎంటర్ చేస్తాం. అవును, నంబర్ ఎంటర్ చేసి చూడండి. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ది రీసెంట్ డాక్యుమెంట్ నంబర్ ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకొని దాన్ని ఎంటర్ చేయండి, ఎన్ని వస్తాయో చూద్దాం. శ్రీనివాస్ సార్, ఇప్పుడు మేము మాట్లాడేవన్నీ సురేష్ కి పక్కాగా ఆయన మాకు వినిపించవు, అందుకని డౌట్ వచ్చింది. ఆయన మీకు వినిపించవా? 3688. ఓకే, ఆయన మాకు వినిపించవు, ఎందుకంటే మాకు టైం కదా, ఆయనకి వినిపిస్తున్నాయా లేదా డౌట్. లేదు వినిపిస్తుంది, సేమ్ సిస్టమ్ కదా, నా సిస్టమే కదా, ఎక్కడ మాట్లాడినా కూడా సిస్టంలోంచి వినిపించాలి 100%. కనుక్కోండి. సురేష్ మీకు వినిపిస్తుందండి వాయిస్? వినిపిస్తుంది సార్. ఓకే, ఎక్సలెంట్ సురేష్. ఓకే, స్టార్ట్ ఎంట్రీ. యా, అయిన తర్వాత ఓకే రన్ అవుతుంది, ఫైన్. ఓకే సార్, శ్రీనివాస్ సార్ ఇది కన్ఫర్మ్ సార్ అండి. ఇది ఆ లాజిక్ ఎందుకని మీరు మొదలు పెట్టించారు, ఎందుకని మొదలు మనకి ప్రాబ్లం వచ్చింది చెప్తానండి. ఎందుకంటే మనకి అది అసలు యాక్చువల్గా ఫ్రేమ్వర్క్లో అసలు స్టెప్ గ్రూపింగే ఉండదు. ఫస్ట్ కాన్సెప్ట్ ఓన్లీ ట్రై క్యాచ్ బ్లాక్లు, జస్ట్ వాట్ ఈజ్ వాట్ ఈజ్. కానీ ఇది ఫ్యూజన్కి, ఈబీఎస్కి ఇలాంటి వాటికి ఏంటంటే ఏమవసరం అని అంటే మనకి అవసరం ఏది, బిగిన్ ఎండ్ స్టెప్స్ అవసరం. ఎందుకంటే స్టెప్ గ్రూపింగ్ ఉంటేనే ఫ్యూచర్లో మీకు ఎక్కడ ఇష్యూ ఉందో మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పాత్ చేంజ్ చేసుకుంటారు, రికార్డ్ చేసుకుంటారు, అంతా చేంజ్ అయ్యేది. ఏది చేంజ్ అయిందో దాన్ని మాత్రమే కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఇందాకలో ఉండటం వల్ల బిగాన్ స్టెప్ ఎండ్ స్టెప్ ఉండటం వల్ల అది ఐడెంటిఫై చేయలేకపోతుంది. లేదు, ఎండ్ స్టెప్ మాత్రమే రిపీట్ అవుతుంది, దానికి స్టార్టింగ్ స్టెప్ లేదు. స్టార్ట్ స్టెప్ లేకోకుండా, బిగిన్ స్టెప్ లేకుండానే
ఎండ్ స్టెప్కి మాత్రమే రిపీట్ అవుతుంది. ఎందుకంటే మనం బిగినర్ స్టెప్ కింద పెట్టాం కాబట్టి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది చిన్న లాజికే లేండి, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు దాకా అర్థం కాలేదు లాజిక్. లేదు, మీరు ఫస్ట్ అడిగితే ఎందుకు అనవసరంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం, సింపుల్గా నేను స్కిప్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, సెర్చ్ చేయండి సుబ్బారెడ్డి, సెర్చ్ చేయండి. రిజల్ట్ చెక్ చేయమంటారా? నో 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 3688తో సెర్చ్ చేయండి అప్లికేషన్లో. మీరు ఇప్పుడు జనరేట్ చేసిన నంబరు నాకు తెలుసు. డాక్యుమెంట్ నంబర్ ఎక్కడ సెర్చ్ చేస్తారు? డాక్యుమెంట్ నెంబర్ పర్సంటైల్ తీసేయండి. పర్సంటైల్ ఎందుకు ఉంచుతారు మీరు? పర్సంటైల్ ఉంచితే మీకు అదే వస్తుంది కదా. మీకు యూనిక్ కావాలంటే ఇది మీరు ఎంతసేపు ఉన్న పర్సంటైల్ పెట్టండి ఒకసారి. మీరు పర్సంటైల్ ఉంచండి. లైక్ ఆపరేటర్ ఎందుకండి బేసిక్గా? అయ్యో మళ్ళీ దానికి సంబంధించిన అన్నీ వస్తాయి లైక్ ఆపరేటర్. దాంతో 3తో స్టార్ట్ అయ్యేటి అన్నీ వస్తాయి సుబ్బారెడ్డి, తర్వాత 6తో 8తో అట్లా. కొట్టండి, బయట కొట్టండి. మ్యాచ్ అయింది కాబట్టి అది వచ్చింది. ఏమైనా ఉంటే అవి కూడా ఓకే సుబ్బారెడ్డి. ఓకే, నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి తెలుసా సుబ్బారెడ్డి? ఇప్పుడు ఈ నెంబర్ వచ్చింది కదా, ఈ నెంబర్ని అక్కడికి ఎస్, అది అజర్షన్. ఓకేనా? ఇదే అజర్షన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామనంటే మనకు డాక్యుమెంట్ నంబర్ని మనం క్లిక్ చేస్తున్నాం, గుర్తుందా? ఒక అలర్ట్ డైలాగ్ సంథింగ్ దేని మీదనో మనం క్లిక్ చేస్తున్నాం కదా. యా, గో టు దట్ పాత్రలోకి వెళ్ళండి. ఇది ఇలాగే ఉంచండి, వదిలేండి వదిలేండి వదిలేండి, జస్ట్ వెళ్ళండి. డాక్యుమెంట్ అనేది ఆటో జనరేషన్. ఎస్ ఎస్, ఆటో జనరేషన్ అయితే మనకేంటండి, అది ఇట్స్ యూనిక్ నంబర్, దాన్ని మనం గెట్ చేద్దాం. అది రికార్డ్ అయిందా లేదా డౌట్. లేదు లేదు, అయింది. అవ్వకపోతే అలర్ట్ డైలాగ్ పైన వెయిట్ సుబ్బారెడ్డి చెప్తాను చూడండి, వెయిట్ అండి చూడండి చెప్తాను. మీకు ఫార్మ్స్ డాట్ అలర్ట్ డైలాగ్ క్లిక్ ఎస్ అని అంటే మీరు అక్కడ ఎస్ మీద క్లిక్ కొడుతున్నారు. దానికి ముందు ఏం జరుగుతుంది? నేమ్ విన్ 9 బటన్స్ అప్డేటు, ఓకే, ఫార్మ్స్ టెక్స్ట్ ఫీల్డ్, ఇన్వెంట్ ప్రైస్, నెక్స్ట్ ఫీల్డ్, దాని తర్వాత అప్డేట్, సేవ్ కొట్టిన తర్వాత ఫార్మ్స్ బటన్ ఉంది, క్లిక్ కొడుతున్నాము. క్లిక్ ఎస్. ఇంకా కిందకి రావాలా? ఏం సుబ్బారెడ్డి 5th స్టెప్, నువ్వు 4th స్టెప్లోనే సెర్చ్ చేస్తున్నావు. 5th స్టెప్లో 6th స్టెప్లో ఏమున్నాయి? వెయిట్ అలా వెయిట్ సుబ్బారెడ్డి. ఇందులో 6th స్టెప్లో మనకేముంది సుబ్బారెడ్డి? క్లిక్ నో ఉంది. అంటే రిపోర్ట్ నో చేస్తాం. అలర్ట్ డైలాగ్ బాక్స్ని నో చేస్తాం. ప్రింట్ దిస్, డూ యూ వాంట్ ప్రింట్ దిస్ నెంబర్ ఆర్ సంథింగ్, దాని మీద నో కొడుతున్నామా? దాన్ని నో కొడతాం. ఎస్, దానిపైన ఉన్నదే మీకు ఏముంది? యాక్టివేట్ ట్రూ అని ఉంది. ఫార్మ్స్ డాట్ విండో, దానిపైన ఉంది చూడండి, ఫార్మ్స్ విండో నేమ్ విన్ 1 అని ఉందా? వెయిట్ ఓకే, యా, దాన్ని జస్ట్ కాపీ చేసి కింద లైన్ ప్రెస్ చేయండి, కాపీ చేసి కింద కూడా మళ్ళీ సేమ్ అక్కడే న్యూ లైన్లో ఎంటర్ చేయండి. పేస్ట్ చేసి ఆ యాక్టివేట్ అదంతా తీసేయండి. డాట్ గెట్ టెక్స్ట్ ఏమన్నా ఉంది? జీ ప్రెస్ చేయండి. గెట్ టెక్స్ట్ ఉందా? గెట్ డిస్ప్లే టెక్స్ట్ కానీ, గెట్ టైటిల్, నో మీరు ఎంతసేపు ఉన్న డాటే ప్రెస్ చేయండి. నో ఓ మై గాడ్, అయి ఉంది. కంట్రోల్ స్పేస్ రాలేదంటే కంట్రోల్ స్పేస్, డ్రాప్ డౌన్ చేయండి. స్లోగా రండి కింద. చూద్దామండి, కిందకి రండి, తొందర ఎందుకు, నెమ్మదిగా రండి, ఏముందో చూద్దాం. నాకు తెలియదు కదా. గెట్ టైటిల్ ఉందో చూడండి. ఎస్ కొట్టండి.
సెలెక్ట్ చేయండి, సెమీకోలన్. ఓకేనా? ఓకే. దీనికి ముందు ఇది మీరు సేవ్ చేయాలంటే ఏం చేస్తాం? సేవ్ చేయాలంటే ఏం చేస్తామండి? మీరు ఒక రెఫరెన్స్ నెంబర్ ఎస్ 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 ఎక్సలెంట్. మరి చేయండి, మరి చూద్దాం గుర్తుంటే. డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చుకుంటూ స్ట్రింగ్ తీసుకోండి. స్ట్రింగ్ డాక్ కానీ స్ట్రింగ్ డాక్. ఓకే. అయ్యో 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 సుబ్బారెడ్డి, ఏంటి న్యూ డాక్ ఏం మొత్తం సెలీనియం అంతా ఇంపోర్ట్ చేసినట్టున్నావు. ఇక్కడ స్ట్రింగ్ చేస్తున్నా. జస్ట్ చాలండి, డిఓసి పెట్టండి. స్ట్రింగ్ డిఓసి సెమీకోలన్ ఇవ్వండి చాలు. ఎందుకు మీరు తెగ కష్టపడిపోతున్నారు? లేదు, స్ట్రింగ్ దగ్గరే మీరు ఒక్క నిమిషం అండి వినండి. ఫస్ట్ యాక్చువల్గా సెమీకోలన్ ఇవ్వండి, డాక్ తర్వాత సెమీకోలన్ ఇవ్వండి చాలు. తర్వాత స్ట్రింగ్ దగ్గర ఎర్రర్ వస్తే తర్వాత చూద్దాం. ఇప్పుడు డిఓసి ఈక్వల్ టు కింద లైన్లో ఫార్మ్స్ విండో అని ఉంది కదా, ఎక్కడండి? ఓకే, డిలీట్ ప్రెస్ చేయండి. ఇప్పుడు డిలీట్ ప్రెస్ చేయండి. ఓకే, మళ్ళీ డిఓసిని ప్రింట్ చేయండి. ఎలా ప్రింట్ చేస్తారు? ఇంకో డాట్ ఇక్కడే అండి. ఇంకో డాట్ డివోర్స్. ఎస్, ప్రింట్ చేయాలంటే ఎలా సుబ్బారెడ్డి? ఏం మర్చిపోయావా ఏంటి? చెప్పండి ఒకసారి. నో ఏదైనా పర్లేదు. నాకు ఆ డిఓసి ప్రింట్ కావాలంటే ఏం చేయాలి అశోక్ గారు చెప్పండి. సురేష్? ఎస్ ప్లస్ ప్లస్ తర్వాత ఓకే, పర్ఫెక్ట్ లేండి. సెమీకోలన్ ఏముంచారండి మీరు? కాదండి, కోలన్ అనేది లోపల పెట్టండి. లోపల ఏది డబుల్ కోట్స్ లోపల పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఒక్కసారి రన్ చేయండి. ఒక్క ఇటరేషనే పెట్టండి. ఫర్ ఒకటే పెట్టండి, 2-3 వద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసేశారు కదా. యా, 1 పెట్టి సేవ్ చేసి రన్ చేయండి. ఓకే, షేర్ చేస్తా. యా, ఏమండి అది ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ క్లోజ్ చేయండి మరి. ఓకే సుబ్బారెడ్డి, మనం క్లోజ్ చేయలేదు అనుకోండి, చూడండి చెప్తాను ఏమవుతుందని. అంటే ఎలా బిహేవ్ చేస్తుందో మనకు తెలీదు. ఓకే, ఫైన్. రన్ చేయండి. ఓకే, శ్రీనివాస్ గారు ఇదంతా రికార్డ్ అవుతుందండి. బ్రహ్మాండంగా రికార్డ్ అవుతుందండి, మామూలుగా కాదు. వచ్చినట్టు ఉంటుంది. తర్వాత శ్రీనివాస్ సార్ చెప్పండి. మనం గెట్ టెక్స్ట్ గెట్ డిస్ప్లే టెక్స్ట్